రా రా రా, దాని మీదే కాలువై ఎగిరి చందు మీద పడు. కాఫీ వాడి మీద పడుతుంది, వాడు లాగి పెట్టి ఒక్కటి కొడతాడు. అదే గనక జరిగితే నా ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. బుద్ధి లేదా నీకు? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? అయ్యో, రే, ఏంట్రా అమ్మాయి మీద చేయి చేసుకున్నావు? లేకపోతే చూడాడి కాఫీ చేతికిస్తారా లేక ఒంటి మీద పోస్తారా? లేదండి, మ్యాట్ మీద కాలు వేస్తే స్లిప్ అయింది. అవ్వుద్ది. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడిస్తే ఏమైనా అవుద్ది. ఎవరికి వాళ్ళు నీకు సపోర్ట్గా వచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి నీకు. నోరు ముయిరా. తనేమైనా కావాలని చేసిందా? పొరపాటున స్లిప్ అయిందని చెప్తోంది కదా, అంత మాత్రాన చేయి చేసుకుంటావా? ఉషా, నువ్వేమనుకోకమ్మా, వాడికి కొంచెం కోపం ఎక్కువ. ఎస్ఐ గారు, మీరేంటి ఇలా వచ్చారు? మీ ఇంట్లో చందు ఎవరు? నేనే సార్, చందుని. అవునా, నీకోసమే వచ్చింది. కానిస్టేబుల్స్, వీడిని తీసుకెళ్లి జీప్ ఎక్కించండి. సార్ ఆగండి సార్, మా మరిది గారిని జీప్ ఎక్కించడం ఏంటండి? వాడేం తప్పు చేశాడని వాడిని అరెస్ట్ చేస్తానంటున్నారు. పెళ్ళాన్ని చిత్రహింసలు చేయడం తప్పు కాక ఏమవుతుంది మేడం? ఏంటి? మా మరిది గారు పెళ్ళాన్ని చిత్రహింసలు చేశారా? చిచ్చే, అలా ఏం లేదండి. మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. రీసెంట్ గానే మ్యారీడ్. అవును సార్. ఏంటండి, తనని అరెస్ట్ చేస్తాను అనగానే కుటుంబ సభ్యులందరూ కలిసి మమ్మల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారా? అంత ప్రేమగా చూసుకుంటే ఈ వీడియో ఏంటి? ఈ వీడియోలో ఉంది నువ్వు కాదా? నువ్వు కొట్టింది ఈ అమ్మాయినే కదా? తను నీ భార్య కాదా? దీన్నేమంటారు? భార్యని చిత్రహింసలు పెట్టమనరా? అందుకే నీ మీద కంప్లైంట్ చేశారు. అది కాదు ఎస్ఐ గారు, ఇందాక మా వాడి మీద తను కాఫీ పోసిందని ఏదో కోపంలో కొట్టాడు. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా. అయినా మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది. ఆ వీడియో మీకెలా వచ్చింది?
మీకు కంప్లైంట్ చేశారు? చెప్పండి ఎస్ఐ గారు, మీకెవరు కంప్లైంట్ ఇచ్చారు? పల్లవి. బుద్ధి లేదా నీకు? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? చెస్, నేనే పల్లవి ఫోన్ నుండి పోలీసులకి కావాలని ఆ వీడియో పంపించాను. పల్లవినా? ఈ అమ్మాయే. అయ్యో అత్తయ్య గారు, నేను కాదు అత్తయ్య గారు. ఎస్ఐ గారు, నేను కంప్లైంట్ చేశానంటారేంటండి? నేను ఎప్పుడు కంప్లైంట్ చేశాను? అదేంటమ్మా, ఈ నెంబర్ నీదే కదా? ఈ ఆధారాలు సరిపోతాయి కదా? ఈ ఆధారాలతోనే తనని అరెస్ట్ చేస్తున్నాం. ఏయ్, తీసుకురండి అయ్యా. ఎస్ఐ అది కాదు గారు, ఎస్ఐ అది గారు. కాదండి. మా ఆయన నన్ను ఏ చిత్రహింసలు పెట్టలేదు. అది అనుకోకుండా ఆయన కొట్టిందే కానీ అసలు కంప్లైంట్ చేస్తే నేను చెయ్యాలి. ఎవరో కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం ఏంటి, మా ఆయన అరెస్ట్ చేయడం ఏంటి? వద్దండి, మా ఆయన్ని విడిచిపెట్టండి. సారీ అమ్మా, ఎవిడెన్స్ ఉన్న తర్వాత, కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేయకుండా ఉండలేం. మీరేమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి. కానిస్టేబుల్స్ ఎస్ఐ గారు, లేదు సార్. తప్పుకో అమ్మా. కానిస్టేబుల్స్ మూవ్. తనేదో మీరేమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి అమ్మా. సార్, మా మరిదిగా లేదు వదలండి సార్. సార్. సార్ ప్లీజ్ సార్. ఏంటి ఇది? మాట్లాడవేంటక్క? ఎందుకు నువ్వు పోలీసులకు కంప్లైంట్ చేశావు? ఇంట్లో జరిగిన చిన్న గొడవకి వీడియో తీసి ఎందుకు పంపించావు? ఏం మాట్లాడుతున్నావు ఉషా? నువ్వు కూడా దాన్ని నమ్ముతున్నావా? నేనెందుకు పంపిస్తాను ఉషా? ఆహాహాహాహా, ఏం యాక్ట్ చేస్తున్నావే?